ఒకసారి ఆగు, ఇది విను. తండ్రి ప్రేమని మరిపించే తల్లి ప్రేమ. ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి, ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబుకి ఒక తండ్రి కూడా ఉన్నాడు. కానీ కుటుంబం కోసం గల్ఫ్కి వెళ్ళిపోయాడు. పోయే రోజు బాబును గట్టిగా కౌగిలించుకుని చెప్పాడు, బిడ్డా, నాన్న త్వరలో వస్తా, నీకు చాలా బొమ్మలు, చాక్లెట్లు తెస్తా. ఆ బాబు అమాయకంగా అడిగాడు, నిజంగా వస్తావా నాన్న? తండ్రి నవ్వాడు. కానీ ఆ నవ్వులో దాచుకున్న కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. కానీ తండ్రి మాత్రం రాలేదు. ప్రతి రాత్రి ఆ బాబు ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ తన తల్లిని అడిగేవాడు, అమ్మా, నాన్న ఎప్పుడొస్తాడు? ఆ ప్రశ్న విన్న ప్రతిసారి తల్లి గుండె ముక్కలయ్యేది. కాని బిడ్డ కోసం నవ్వుతూ చెప్పేది, బిడ్డా, నాన్న చాలా దూరంలో పనిచేస్తున్నాడు, నీకోసం డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకరోజు ఆ బాబు చాలా బాధగా ఇంటికొచ్చాడు. పక్కింటి పిల్లలందరూ తండ్రితో కలిసి ఆడుకుంటున్నారు, చాక్లెట్లు తింటున్నారు. కానీ అతని దగ్గర నాన్న లేడు, చాక్లెట్ కూడా లేదు. అతను తల్లి దగ్గరకు వచ్చి కన్నీళ్లతో అడిగాడు, అమ్మా, నాకు కూడా నాన్న కావాలి. ఆ మాట విన్న తల్లి ఒక్కసారిగా ఏడవాలనిపించింది. కాని బిడ్డ ముందు ఆ కన్నీళ్లు దాచుకుంది. ఆ రాత్రి బాబు నిద్రపోయాక తల్లి బయటికి వెళ్ళింది. రాత్రి చీకట్లో ఇళ్లలో పనిచేసి కొద్దిగా డబ్బు సంపాదించింది. ఆ డబ్బుతో చాక్లెట్లు, చిన్న బొమ్మ కొనుక్కొచ్చింది. బాబు నిద్రలో ఉండగా ఆ బొమ్మ, చాక్లెట్లు అతని పక్కన పెట్టింది. మరుసటి రోజు ఉదయం బాబు లేచి చూశాడు. తన పక్కనే బొమ్మ, చాక్లెట్లున్నాయి. ఆనందంతో అరుస్తూ చెప్పాడు, అమ్మా, నాన్న నాకు బహుమతి పంపించాడు. అది విని తల్లి మెల్లగా నవ్వింది. కాని ఆమె కలలో మాత్రం ఆగని కన్నీళ్లు. ఎందుకంటే ఆ బిడ్డకు తెలీదు, అది నాన్న పంపిన బహుమతి కాదు, రాత్రంతా పనిచేసి తన బిడ్డ కోసం కష్టపడిన తల్లి ప్రేమ. ఆ రోజు ఆ తల్లి తనలో తాను అనుకుంది, నా బిడ్డకి తండ్రి దూరంగా ఉన్నా అతని ప్రేమ లోటు తెలియకుండా నేనే నింపాలి. అందుకే అంటారు, ఈ ప్రపంచంలో తండ్రి ప్రేమ గొప్పదే, కానీ దాన్ని కూడా మరిపించే ప్రేమ తల్లి ప్రేమ. తండ్రి దూరంగా ఉన్నా పిల్లల కళ్ళలో కన్నీళ్లు రాకుండా అన్ని బాధలు మోయేది తల్లే. మీకు మీ అమ్మ గుర్తొస్తే కామెంట్స్లో అమ్మ అని టైప్ చేయండి.